అండి ఈరోజు బంగాళదుంప కుర్మా చేసుకుందామండి. పెట్టుకున్నాం, తాలింపు వేసుకున్నాం. తాలింపుకి జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు అండి. తాలింపు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకుందాం. ఆలు ముక్కలు వేసుకుందామండి. వేపుకుంటే బాగుంటుంది. బిర్యానీ ముక్కలు ప్లేట్లో తీయేసుకున్నానండి. చెక్క, 2 లవంగ మొగ్గలు, ఓ బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేపుకుందామండి. యాలక్కాయ ఇందండి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. వేసుకుని కలుపుకుందాం. ధనియాల జీలకర్ర పొడి వేసుకుందాం. ఆనియన్ వేసుకున్నట్లు ఉన్నాయి కదండి, వేసేసుకుందాం. మసాలాలన్నీ పడతాయండి. ఉప్పు, కారం, మసాలా పట్టినవి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం. అయిపోయిందండి కూర. కొద్దిగా పెరిగేసుకుందాం లాస్ట్న. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. అయిపోయిందండి. కొత్తిమీర దించేసుకోండి. నాకు లేదు, నేను కరివేపాకు వేసి దించేసుకుంటున్నాను. ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఒకసారి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్గా ఉంటుంది.